అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ విజయ్, ఎంటెక్ పిహెచ్డి ఇన్ ఇంజనీరింగ్. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ పేరెంట్స్కి, 10th క్లాస్ విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తున్నాను. రేపు ఏప్రిల్ 2న మన విక్రమ్ ఇన్స్టిట్యూట్లో ఏపీ పాలిసెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ పాలిసెట్ గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియజేయాలి. దీనిలో ఉండే సిలబస్లో మనం ప్రతి సబ్జెక్టుకి ఇండివిజువల్ ఫ్యాకల్టీ ఉంటారండి. ప్రతి సబ్జెక్టుకి ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ అండి. వాళ్ళందరికీ గోల్డ్ మెడలిస్టులు మన ఫ్యాకల్టీలు అందరూ. ప్రతి సబ్జెక్టుకి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకి స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 దాకా కంటిన్యూస్గా క్లాసెస్, కంటిన్యూస్గా ఎగ్జామినేషన్స్ జరుగుతాయండి. వెంటిలేటెడ్ రూమ్స్ అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆ కార్పొరేట్ స్టాండర్డ్ అంటే ఏంటో ఆ కోచింగ్లో తెలియటం జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు దాకా గవర్నమెంట్ విద్యార్థులు వాళ్ళు క్లాసెస్ అనేవి ఎంటర్టైన్మెంట్గా అలాగా జరుగుతూ ఉండొచ్చు. కార్పొరేట్ వాళ్ళు అయితే కొంచెం కార్పొరేట్ స్టైల్లో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేజీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కోచింగ్లోనే చూపించడం జరుగుతుందండి. అందరూ కాలేజ్ అంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటారు. అలా కాదండి. కష్టపడితే, ఒక్క నెల కష్టపడితే వాళ్ళ జీవితం మారిపోయిద్దండి. ఎందుకంటే కోచింగ్ అనేది ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30వ తారీఖు దాకా ఉంటుందండి. దీనిలో వాళ్ళు అసలు క్లాసెస్ స్టాండర్డ్గా, ఎక్స్ట్రాడినరీగా క్లాసెస్ జరిగి వాళ్ళు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని వాళ్ళు కానీ ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళకి మేము 100% ఈ స్టాండర్డ్ ఇస్తాము అని మేము ఘంటాపథంగా చెప్తున్నాము. కాబట్టి మా దగ్గర కోచింగ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సీట్ అనేది 100% వస్తుందండి. రాకపోతే మాత్రం మీకు ఏ విధమైన ఇదైనా కానీ మేము